రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఉన్న అన్ని చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వనం శాంతికుమార్, గంజి మురళీధర్ డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాలకు చేనేత కార్మికుల బ్యాంకు రుణాలను మాఫీ చేసి వెంటనే 80% సబ్సిడీ ద్వారా 2 లక్షల రూపాయలను రుణాలుగా ఇవ్వాలని కోరారు. సోమవారం నల్గొండ పట్టణంలోని దొడ్డి కొమరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి చూపిస్తున్న చేనేత రంగాన్ని కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించకపోగా కాస్తో కూస్తో చేనేతకు ఉపయోగపడే హ్యాండ్లూమ్ బోర్డును, పవర్లూమ్ బోర్డును, మహాత్మాగాంధీ బున్కల్ యోజన పథకాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. చేనేత వస్త్రాల రంగులు, రసాయనాలు, నూలు కొనుగోలు చేయడానికి జీఎస్టీ విధించి మరింత ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపించారు. 2013 ఫిబ్రవరిలో జరిగిన సహకార సంఘాల ఎన్నికలు 5 సంవత్సరాల కాలపరిమితి ముగిసిన 6 నెలలకు ఒకసారి పర్సనల్ ఇన్ఛార్జ్లను నియమించి పొడిగించడం సరికాదని అన్నారు. ఇప్పటికీ 9 సార్లు పొడిగించడం వల్ల సహకార సంఘాలు నిర్వీర్యమైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎలాంటి షరతులు లేకుండా అన్ని సంఘాలకు సహకార ఎన్నికలు నిర్వహించి బడ్జెట్లో నిధులు కేటాయించి సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలు మరియు మాస్టర్ వీవర్స్ దగ్గర కోట్లాది రూపాయల విలువ కలిగిన వస్త్రాలు నిల్వలు పేరుకుపోయాయని, మగ్గాలు నడపలేక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తక్షణమే ధాన్యం కొనుగోలు కేంద్రాల తరహాలో చేనేత వస్త్రాల కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన థ్రిఫ్ట్ ఫండ్, చేనేత మిత్ర పథకాలకు నిధులు కేటాయించి షరతులు లేకుండా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ సిబ్బంది యూనిఫామ్లకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫారాలకు చేనేత వస్త్రాలు అందజేసి చేనేత కార్మికులకు పని కల్పించి ఆదుకోవాలని కోరారు. చేనేత కార్మికులకు వర్క్ షెడ్తో కూడిన ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, చేనేత రంగ అభివృద్ధికి బడ్జెట్లో 2000 కోట్లు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, చేనేత కార్మిక సంఘం నాయకులు రాపోలు రాములు, రాపోలు వెంకన్న, కర్ణాటి శ్రీరంగం, గడ్డం దశరథ, వలిగొండ మధు, బొల్లు రవీంద్రకుమార్, శివ తదితరులున్నారు. ఈరోజు రాష్ట్రంలో చేనేత కార్మికులు పనులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రోజులైనా కానీ గత స్కీములు థ్రిఫ్ట్ ఫండ్ కానీ, చేనేత మిత్ర కానీ ఇవాళ బట్టలు కూడా కొనుగోలు చేయకుండా చేస్తుంది. ఇదే కాదు, ఈరోజు ఇవాళ చేనేత కార్మికులు పనులు లేక అర్ధాకలితో అనుభవిస్తూ ఇవాళ చేనేత ఆకలి చావలే స్థితికి కూడా చేరిండ్రు. ఇవాళ ప్రభుత్వం సహకార సంఘాలు ఎన్నికలు పెడతా ఉంటుంది. ఎన్నికలు సంఘాలు నడచలేని పేరుతో కొన్ని సంఘాలకు ఎన్నికలు పెడతా ఉంటుంది. సహకార సంఘాలకు ఉన్న జిల్లాలో కానీ రాష్ట్రంలో ఉన్న సంఘాలు మొత్తం ఎన్నికలు పెట్టాలి. ఎన్నికలు పెట్టి ఆ ఎన్నికైన ప్రతినిధులు అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి ఏదేం చేసినా ఇవాళ సహకార వ్యవస్థని నడిచే విధంగా నిధులు ఇచ్చి సహకార సంఘాలు కార్మికులు పనిచెప్పే విధంగా సంఘాల ద్వారా ప్రభుత్వం బట్టలు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇవాళ బట్టలు కనీసంగా కోట్లాది బట్ట రాష్ట్రంలో పేరుకుపోయింది. ఇలా బట్ట కొనుగోలు చేస్తలేదు. గతంలో ఉన్న స్కీములు కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ చేస్తలేదు. థ్రిఫ్ట్ ఫండ్ కానీ, చేనేత మిత్ర కానీ, ఈ యొక్క బీమా కానీ, అదేవిధంగా ఇన్సూరెన్స్ కానీ నిధులు కేటాయించకుండా పెండింగ్లో ఉన్నాయి. ఈ తక్షణం నిధులు కేటాయించి దీన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మంత్రికి కనీసంగా 5 సార్లు దాకా మంత్రిని కలిసిన రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసినా ఫలితం లేకుండా పోయింది. మొన్న కూడా కలిసి మెమోరాండం వేయడం జరిగింది. చర్చించి కమిషనర్ పిలిపించి చర్చించడం జరిగింది. ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా మొదటి మాట మాట్లాడదు తప్ప చేస్తాము, అన్ని చేస్తాము, నిధులు లేవు, అది లేవు అని చెప్తుంది తప్ప చేనేత కార్మికులకు పరిష్కార మార్గాన్ని ఇంతవరకు ఎతకలేదు. ఏమంటే బిర్గా ఏం మంత్రి గారు అని అంటే నాకు ఈ చేనేత అవగాహన లేదంటాడు. మరి చేనేత నాయకులు పిలిచి, అఖిలపక్షాన్ని పిలిచి మంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం ద్వారా ఏమేమి కావాలి, ఏమేమి డిమాండ్లు ఉన్నాయి, ఏదో పరిష్కరించే విధంగా ఏ పద్ధతిలో పరిష్కరించాలనే పద్ధతులుగా ఊగబెట్టి మాట్లాడి చేస్తే బాగుండని కూడా చెప్పినాం, మంత్రి గారికి చెప్పినాం. దాని మీద శ్రద్ధ పెట్టలేదు మంత్రి గారు. ఇప్పటికైనా ఇవాళ సహకార సంఘం ఎన్నికలు జరుపుతూ అంటారు. ఈ సహకార సంఘాలు ఈ నడవకుండా నడచలేవనే పేరుతోటి కొన్ని సంఘాలకు ఎన్నికలు పెడతా అంటారు.
అది నడకపోవడం కారణం ఏంటంటే ప్రభుత్వ విధానాలే కారణం. ఇవాళ క్లాస్ కేట్ ఇవ్వకపోవటం, ఆ యొక్క పని కల్పించకపోవటం, ప్రభుత్వం ఆప్కో బట్టలు తీసుకొని టెస్కో బట్టలు తీసుకొని చాలా కొన్ని నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోవడం వల్ల సహకార వ్యవస్థ దెబ్బతిన్నది. దానివల్లే సహకార సంఘాలు దెబ్బతిన్నాయి. ఇప్పటికైనా సహకార సంఘం ఎన్నికలు పెట్టాలి, అన్ని సంఘాలు పెట్టాలి. అవి కొన్ని సంఘాలకు అన్ని సంఘాలకు ఎన్నికలు పెట్టి దాని నిధులు కేటాయించి మొగ్గాలు నడిచే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం ఇప్పటికీ 6 నెలలు గడిచింది. చేనేత పవర్ లూము అంశాల మీద మంత్రి గారిని తుమ్మల నాగేశ్వరరావు గారిని అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చాం. ప్రధానంగా చేనేత సహకార సంఘాలకు సంబంధించిన ఎన్నికలు వెంటనే నిర్వహించాలని చెప్పి, అదేవిధంగా పేరుకుపోయిన వస్త్రాలు నిల్వలు చాలా ఉన్నాయి, ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికుల్ని ఆదుకొని పని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరాం. అదేవిధంగా ఈ పవర్ లూమ్ వ్యవస్థలో కూడా కార్మిక వర్గం విపరీతంగా వాళ్ళకి పనులు లేని పరిస్థితి ఉంది. వస్త్రాలు కొనుగోలు లేక, పనులు లేక ఇబ్బంది పడుతున్నారు. వారిని కూడా ఆదుకునే విధంగా పవర్ లూమ్ యజమానులను కూడా ప్రభుత్వం ఈ వస్త్రాలను కొనుగోలు చేసి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కార్మికులకు ఈ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామంటున్నారు, కానీ చేనేత జౌళి శాఖ ద్వారా పవర్ లూమ్ కార్మికులకు, చేనేత కార్మికులకు ప్రత్యేక కోటా నిర్ణయించి అమలు చేయాలి ఇండ్లు. ఎందుకంటే అవి అందట్లో తీసుకుపోయిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులో, ఎండిఓ ఆఫీసులో దరఖాస్తు ద్వారా అసలు చేనేత కార్మికులకు, పవర్ లూమ్ కార్మికులకు ఇండ్లు రాని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రత్యేకంగా చేనేత జౌళి శాఖ ద్వారా పవర్ లూమ్ కార్మికులకు, చేనేత కార్మికులకు ఇండ్లు కేటాయించాలని, పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఆ ఇండ్లలో వర్క్ షెడ్ ప్లస్ ఇల్లు ఉండే విధంగా గతంలో ఉంది ప్లాను. ఇక్కడ 4 బగ్గాలు పెట్టుకొని తర్వాత ఇల్లు ఉండే విధంగా, 2 ఉండే విధంగా వర్క్ షెడ్ కమ్ ఇల్లు అనే విధంగా ఈ పథకం చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.